రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 చిత్రాలు దేశవ్యాప్తంగా సూపర్ హిట్గా నిలిచాయి. బాలీవుడ్ సైతం విస్తుపోయే ఫలితాలను ఈ సినిమాలు అందుకున్నాయి. ప్రభాస్, రాజమౌళి ఇద్దరూ ఒకరి పట్ల మరొకరికి ఉన్న ఇష్టాన్ని ఎప్పుడూ వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ప్రభాస్ గురించి పొగిడే క్రమంలో రాజమౌళి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో నిజమేనా? హృతిక్ రోషన్ను తక్కువ చేసి రాజమౌళి ఎప్పుడు మాట్లాడారు? ఇప్పుడు చూద్దాం. పర్సనాలిటీ పరంగా ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ ఎందుకు పనికిరాడు? బిల్లాలో ప్రభాస్ను చూసినప్పుడు స్టన్ అయ్యాను అని రాజమౌళి అన్నట్లుగా 9XM అనే ఫేస్బుక్ పేజీలో ప్రభాస్, హృతిక్, రాజమౌళి ఫోటోలతో కూడిన క్యాప్షన్ను జనవరి 9న పోస్ట్ చేశారు. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ ఎందుకు పనికిరాడని రాజమౌళి నిజంగానే అన్నారా అని తెలుసుకోవడానికి సజెక్ట్ టీం ప్రయత్నించింది. సరైన కీవర్డ్స్తో గూగుల్లో సెర్చ్ చేయగా 2024 ఆగస్టు 24న టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో రాసిన కథనం కనిపించింది. కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ పాత్రను జోకర్ అని అర్షద్ వార్సీ అభివర్ణించిన తర్వాత హృతిక్ రోషన్ను డైరెక్టర్ రాజమౌళి ప్రభాస్తో పోల్చిన వీడియో ఆన్లైన్లో కనిపించింది. 2007లో ప్రభాస్ నటించిన బిల్లా సినిమా ప్రమోషన్స్ నాటి వీడియో ఇది అని ఈ కథనంలో పేర్కొన్నారు. అలాగే సరైన కీవర్డ్స్తో యూట్యూబ్లో వెతకగా బిల్లా ఆడియో లాంచ్ వేడుకలో రాజమౌళి మాట్లాడిన వీడియో కనిపించింది. 2 ఏళ్ల క్రితం మన స్టార్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. హిందీలో రిలీజ్ అయినప్పుడు వాళ్ళకే అంత క్వాలిటీ ఎందుకు వస్తోంది? హృతిక్ రోషన్ లాంటి హీరోలు మనకు లేరా? అలాంటి సినిమాలు మనం తీయలేమా? మనమెందుకు తీయలేకపోతున్నామని చాలా బాధగా ఉండేది. జస్ట్ 2 days బ్యాక్ మెహర్ రమేష్ గారు బిల్లాలో ఒక సాంగ్ చూపించారు. బిల్లా పోస్టర్స్ డిజైన్ చూపించారు. ఇప్పుడు ట్రైలర్ చూసాం. ఒక్కటే మాటండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? తెలుగు సినిమాను బాలీవుడ్ లెవెల్ దాటి ఇంగ్లీష్ సినిమా లెవెల్కు తీసుకెళ్లిన మెహర్ రమేష్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని రాజమౌళి మాట్లాడారు. సంవత్సరాల క్రితం ధూమ్ 2 హిందీలో రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ఎంత క్వాలిటీ ఎందుకు వస్తుంది? హృతిక్ రోషన్ లాగా మనకి హీరోలు లేరా? అలాగే హీరోలు మన సినిమాలు తీయలేమా? బిల్లాలో ఒక సాంగ్ చూపించారు అండ్ బిల్లా పోస్టర్స్ డిజైన్ చూపించారు. ఇప్పుడు ట్రైలర్ చూసాం. ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? తెలుగు సినిమాని బాలీవుడ్ లెవెల్ దాటి ఇంగ్లీష్ సినిమా లెవెల్ తీసుకెళ్లిన మెహర్ రమేష్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బిల్లా ఈవెంట్లో హృతిక్ రోషన్ గురించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల రాజమౌళి ఆ తర్వాత వివరణ ఇచ్చినట్లు 2023 జనవరి 15న టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ప్రచురించిన మరో కథనం కనిపించింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద రాజమౌళి మాట్లాడుతూ, ఇది చాలా కాలం క్రితంది, 15 నుంచి 16 ఏళ్ల క్రితం అనుకుంటా, కానీ అప్పుడు నా పదాల ఎంపిక బాగోలేదు, నేను అది ఒప్పుకోవాలి. హృతిక్ రోషన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు, నేను ఆయన్ని చాలా గౌరవిస్తాను అని అన్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు అని బిల్లా ఆడియో లాంచ్ ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు నిజమే, కానీ ఈ మాటలు అనే సమయంలో ఆయన ప్రభాస్ పేరెత్తలేదు. ధూమ్ 2 చిత్రాన్ని పొగిడిన తర్వాత బిల్లా కోసం డైరెక్టర్ మెహర్ రమేష్ చేసిన కృషిని ప్రశంసించే క్రమంలో ఆయన హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడని అన్నారు. 2007లో రాజమౌళి చేసిన కామెంట్స్ను ఇప్పుడు మళ్లీ వైరల్ చేస్తున్నారని సజెక్ట్ టీం తేల్చింది.